కాపు సమాజ వర్గానికి చెందినవారా? అవునండి. అందుకే ఆ సమాజ వర్గానికి పెద్దపీట వేసినట్టున్నారు మీ నాన్నగారు. అంతే, అది ఉంటుంది కదా, న్యాచురల్ కదా. మీకు ఉందా? నాకు ఉందా అనేసి మీరు ఇంత డైరెక్ట్గా అడిగితే మీకు లేదా? మీకుండదా? మీ సామాజిక వర్గం మీద మీకుండదా? అంటే ఒక జర్నలిస్ట్గా నాకు అన్ని సమాజ వర్గాల్ని నేను చూస్తుంటాను కాబట్టి పెద్దగా లేదు. ఒక రాజకీయ నాయకురాలుగా మీకు ఉందా? నేను రాజకీయ నాయకురాలుగా నాకు ఉండదు, కానీ ఆకుల విజయగా ఆలోచించినప్పుడు నా సామాజిక వర్గం గురించి నేను ఆలోచిస్తాను. ఆకుల విజయ గారు రాజకీయ నాయకురాలు కదా, అందుకోసమే నేను ఏమంటున్నా అంటే రాజకీయ నాయకురాలుగానేమో నేను చూడను, కానీ ఒక ఆకుల విజయగా చూసినప్పుడు మాత్రం నా సామాజిక వర్గం గురించి మాత్రం ఆలోచిస్తాను. ఆకుల విజయ గారు మాటలు బాగా నేర్చారని విన్నాను, కానీ మాట్లాడుతుంటే అర్థమవుతుంది నిజంగా బాగా నేర్చారు అనేసి. అసలు నేర్చుకోవడం అంటే ఏం లేదండి, ఇంకా మేము మొదట్లోనే ఉన్నాము. లేదు అమ్మహ కమ్మహ అయిపోయింది అనమాట, ఇంకా లేదండి, లేదు లేదు, ఇప్పుడే అర్థమవుతుంది అనమాట. లేదు లేదు, అవన్నీ ఇంకా మేము స్టార్టింగ్లో ఉన్నాము. ఓకే, ముందు ప్రయాణంలో మీరు అన్నటువంటి అమ్మహ వారికి వస్తామా రామా అనేది కాలం వచ్చేసారు, దగ్గరికి కూడా కాదు వచ్చేసారు. మరి తర్వాత మీరు మీ బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఏం చేస్తున్నారు అంతా? మాది అతి సామాన్యమైన ఫ్యామిలీ అండి. ఓకే, ఎందుకంటే నాన్న ఆ రోజుల్లో ఒక కార్మిక లీడర్గా మాకు మంచి భోజనం పెట్టి చదివించేసి ఒక మనిషికి 4 అడుగుల జాగ చాలు, అంతకంటే ఏముంటుంది అంతిమంగా అనేటువంటి ఒక సిద్ధాంతం నమ్ముకొని ఉన్నటువంటి మా నాన్న ఆస్తుల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. వచ్చి మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం పెట్టి పంపించడమే మా నాన్న పెద్ద ఆస్తిగా ఆలోచించేవాడు అనమాట. అట్లా ఎంతసేపు నాన్న ప్రజల కోసమే ఆలోచించిండ్రు. చాలామంది ఎప్పుడు చూడు అసలు మేము తెల్లారి చూసేసరికి ఇంటి ముందు ఒక 4 కనిపించడం, ఆ 4కి అమ్మ ఎప్పుడు చూడు సేవ చేస్తూ కనిపించడం, ఇదంతా కూడా నిజంగా ఆ తల్లిదండ్రులకు నేను బిడ్డగా నేను అదృష్టవంతురాలుగానే నేను ఫీల్ అవుతూ ఉంటాను. వారు ఆస్తిపాస్తులు ఏమి ఇచ్చిండ్రు లేదా మా అన్నయ్యలు మా వాళ్ళు కూడా పెద్ద ఉన్నతమైన స్థితిలో లేరు, కానీ ఉన్నంతలో పర్వాలేదు. అంటే మీ తండ్రి గారు ఒక కార్మిక నాయకుడు. అవునండి. అంటే మీరు 7 మంది సంతానమని చెప్పింది? అవునండి, 7 మందిలో మీకే రాజకీయంగా అడుగులు వేయడానికి, మీరే రాజకీయంగా అడుగులు వేయడానికి కారణం ఏంటి? అసలు ఎవరి స్ఫూర్తితో మీరు రాజకీయంగా వచ్చారు? అంటే మిగతా వారంతా రాజకీయాలు లేరు, ఎవరు వాళ్ళు సామాన్యులుగా ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఆకుల విజయ్ గారు మాత్రం రాజకీయంగా ముందుకు వచ్చారు. ఈరోజు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎదిగారు, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇంతటి రాజకీయంగా ముందుకు పోతున్నారు అంటే ఎవరి స్ఫూర్తితో వచ్చారు మీరు అప్పట్లో? మా నాన్నగారి. ఓకే, అందరికీ లేని స్ఫూర్తి మీకే ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు దాని మీద దృష్టి పెట్టగలిగారు? అంటే ఎందుకు వచ్చిందంటే గాడ్ నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ కావచ్చు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కానుక కావచ్చు. నాన్నయ్య నాకే వచ్చింది అంటే అన్నయ్యలు ఉన్నారు, నాకంటే 2 పెద్దవాళ్ళ అక్కలు ఉన్నారు, ఆ చెల్లి ఉంది. అసలు వాళ్ళు అసలు గడప దాటి బయటకు వచ్చేసి అసలు ఏం ఉండదు అనమాట. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటి పరిస్థితులు అంతవరకే తప్ప అసలు సమాజంలోకి వచ్చేసి ఏదో చెయ్యాలి అది ఇది అనేది మరి వాళ్ళకి రాకపోవడం నాకు వచ్చింది అంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్టే. నాన్నది నాకు రావటం అనేది నానే నాకు స్ఫూర్తి, మా నాన్నగారే నాకు స్ఫూర్తి. ఎందుకంటే నేను ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు నాన్న ప్రొద్దున టైంలో ఇంట్లో ఉంటే అంటే వాళ్ళకు షిఫ్ట్స్ ఉండేది, మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనేది జాబ్ ఉండేది నాన్నకి. ఆ షిఫ్ట్లో ప్రొద్దున పూట వచ్చినప్పుడు నాన్న ఇంట్లో ఉన్నాడు అంటే ఒక 4 వచ్చేవాళ్ళు. అసలు పి జనార్దన్ రెడ్డి గారు కూడా మా నాన్న దగ్గరికి వచ్చేసి బయట వెయిట్ చేస్తూ ఉండేది. పి జనార్దన్ రెడ్డి గారు మీటర్ ఫ్యాక్టరీలో తను యూనియన్ లీడర్గా ఉండేది. మంచి కార్మిక నాయకుడు బతుకుంటే సీఎం అయ్యేవారండి. అవునండి, నేను చెప్తున్నది నా చిన్నతనంలో చెప్తున్నా, ఇవాళ నాకే 44-45 అండి. అంటే నా చిన్నతనంలో నాకు ఊహ తెలిసిన టైంలో నేను చెప్తున్నాను. తను కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చేది. అంటే నేను ఎప్పుడు కూడా నాన్నని ఏం చూసేదాన్ని అంటే ఇంతమంది వస్తున్నారంటే నాన్న వీళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నాడు, ఏం చేయండి 4 రారు. నేను అట్లాంటి ఆలోచన వైపు నేను ఆలోచించేదాన్ని, నేను కూడా ఇట్లా లీడర్గా ఉండాలి అంటే అప్పుడు రాజకీయాలని నాకు తెలియదు, కానీ నేను ఏదో ఒక మంచి సేవలో ఉండాలి, 4 ఎప్పుడు నా దగ్గరికి రావాలి, నేను ఎవరికో ఏదో ఒక సహాయం చేయాలి అనే ఆలోచన మాత్రం చిన్నప్పటి నుంచి ఉన్నది. అవునా?